మనం పార్టికల్ గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ పార్టికల్ మెనూ ఇక్కడ డైనమిక్ మెనూ సెట్ చేసుకోవడం ద్వారా మనకి పార్టికల్ మెనూ మనకి మెయిన్ మెనూ ఎపియర్ వస్తుంది. ఇందులో మనం పార్టికల్ టూలు, క్రియేట్ ఎమిటర్ ఫ్రమ్ ఆబ్జెక్ట్, వీటి గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాము. ముందు ఒక ప్లేన్ గీద్దాం. ఇటు యొక్క సబ్ డివిజన్స్ కూడా పెంచుకుంటే మనకు పార్టికల్ క్లియర్గా వస్తుంటాయి అన్నమాట. ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసి పార్టికల్లో ఎమిటర్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ మీద బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది, ఒకసారి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక ఇక పార్టికల్ రేటు, పార్టికల్ టైప్ అని ఉంటాయి. ఈ తర్వాత కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనము ఈ క్రియేట్ అని కొడదాం. ముందు మనం ఇక్కడ హైలైట్ ఒకటి చూడవచ్చు. ఇది ఎమిటర్, ఇది పార్టికల్స్. ఒకసారి ప్లేని 200 ఫ్రేమ్స్కి ఇంక్రీజ్ చేసుకొని టైం లైన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం. మనకు పార్టికల్ ప్రోగ్రామ్ వస్తున్నాయి, మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ పార్టికల్ మనం ప్లేన్ పెట్టాము, ఆ ప్లేన్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయన్నమాట, క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. మొత్తం ఈ ఎమిటర్లో కూడా రకాలు ఉంటాయి కొన్ని, వాటిని కూడా చూద్దాం ఒకసారి. మనం ఈ యొక్క యాట్రిబ్యూట్స్ మీరు ఆన్ చేసుకొని ఎమిటర్లోకి వెళ్ళండి. ఈ పై ట్యాబ్లో ఎమిటర్ ట్యాబ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తే మనకి ఫస్ట్లో మనం చూసిన క్రియేట్ చేసే ముందు పెట్టిన మెనూనే ఇక్కడ మనకి ఎపియర్ అవుతుంది. ఎమిటర్ టైప్ వచ్చేటికి మన ప్రస్తుతానికి ఒమ్మిని పెట్టింది, అట్లా కాకుండా డైరెక్షనల్ పెడదాం. డైరెక్షనల్ పెడితే ఒకసారి ప్లే చూద్దాం. పార్టికల్స్ ఈ డైరెక్షన్లో వెళ్తాం, మనం చూడవచ్చు. ఈ డైరెక్షన్ ఒకసారి చేంజ్ చేద్దాం. ఎక్స్ డైరెక్షన్ ఉంది, ఇక్కడ వై డైరెక్షన్ చేంజ్ చేస్తే ఒకటికి వై డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్ 0 చేద్దాం. ఒకసారి ప్లే పోస్ట్కి పెట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. పార్టికల్స్ ఒక డైరెక్షన్లో వెళ్తాం, మనం చూడవచ్చు. ఇక్కడ ఇది డైరెక్షన్ పార్టికల్, అట్లా పెట్టి డైరెక్షన్ ఎమిటర్ అనమాట మనం ఇట్లా చేసుకోవడానికి. మిగతా ఎమిటర్లు కూడా చూద్దాం ఒకసారి. డైరెక్షన్ తర్వాత మనకి ఇంకా సర్ఫేస్ ఎమిటర్, అంటే మా ప్లేన్ యొక్క సర్ఫేస్ నుంచి మాత్రమే మనకి పార్టికల్స్ క్రియేట్ అవుతుంటాయి. చూడండి, పార్టికల్స్ ఈ సర్ఫేస్ నుంచి మాత్రమే క్రియేట్ అవుతున్నాయి. తర్వాత వచ్చేటికి కరువు, ఇది వాల్యూమ్. కరువు తర్వాత ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్ 2 సైడ్ నుంచి మొత్తం ఒక ప్లేన్ని మొత్తం సర్ఫేస్ కాకుండా పైన కింద మొత్తం అన్ని వైపుల నుంచి పార్టికల్ ప్రొడ్యూస్ అవుతుంటాయి అన్నమాట. ఇలా ఎమిటర్లో మార్చుకోవచ్చు. ఈ ఎమిటర్లో ఇంకా మిగిలింది కరువు ఒకటి మిగిలింది, ఆ కరువు కూడా ఒకసారి చూద్దాం. మనం క్రియేటివ్ ప్యానల్లో నర్వ్స్లో ఒక సర్కిల్ తీసుకుందాం. సర్కిల్ తీసుకొని సర్కిల్కి ఆల్రెడీ రీసెట్ చేసాం కాబట్టి ఎమిటర్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ని ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ప్లే కొడదాం. పార్టికల్ ప్రొడ్యూస్ అవుతున్నాయి చూడండి. దీనికి కరువుకు మారుద్దాం. ఎమిటర్ని సెలెక్ట్ చేసి ఇందులో కరువుకు మారుద్దాం. ఈ కరువు మీద మనకి పార్టికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, పార్టికల్ స్పీడ్ తగ్గిస్తే మీకు అర్థమవుతుంది. పార్టికల్స్ కరువు చుట్టూ మాత్రమే రావటం మనం గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ ఇట్లా కరువు నుంచి కూడా పార్టికల్స్ వస్తుంటాయి. ఇది పార్టికల్స్ యొక్క ఎమిటర్లను క్రియేట్ చేయడం. వీటి యొక్క ప్రాపర్టీస్ గురించి, వీటి వివరాల గురించి మరోసారి చెబుతాను. ఇంక రెండవ టూల్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ న్యూస్ చేంజ్ సెట్ చేసి టైం లెవెల్ని మళ్ళీ ఇంక్రీజ్ చేద్దాం. ఇక రెండవది క్రియేట్ ఫర్ ఎమిటర్. దీనికి మనం ఏ ఆబ్జెక్ట్ని గీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఎమిటర్ని డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ ఆబ్జెక్ట్ని మనకు సెలెక్ట్ చేయకుండానే డైరెక్ట్ వచ్చింది చూడండి. మనకి
అవుటర్ లైన్లో కూడా ఎమిటర్ పార్టికల్ రెండే మనకి కనబడుతుంది చూడండి. ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. ఎమిటర్ నుంచి మనకి పార్టికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దీనికి 2 టైప్స్గా మనం చేంజ్ చేసుకోవచ్చు ఎమిటర్ని. ఎమిటర్ మెనూలోకి వెళ్ళి ఓన్లీ డైరెక్షన్, దీనికి కూడా డైరెక్షన్ వస్తుంది చూడండి. ఈ డైరెక్షన్ని ఇందాకలాగానే మనం చేంజ్ చేసుకోవడం ద్వారా దాని యొక్క యాంగిల్ని అన్నీ మార్చుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఒకసారి ప్లే మొదటి నుంచి చూద్దాం. ఇదన్నమాట పార్టికల్స్. ఈ రెండింటి ద్వారా ఎమిటర్ని మనం తయారు చేస్తూ ఉండొచ్చు. ఈ పార్టికల్ క్రియేట్ చేసుకుని ఇది కాకుండా ఇంకా 3వ టూల్ ఒకటి ఉంది. మళ్ళీ న్యూ సీన్ పెడదాం. టైం లైన్ కూడా మనం మరోసారి ఇంక్రీజ్ చేద్దాం. పార్టికల్ టూల్, ఈ పార్టికల్ టూల్ని బాక్స్ మీద సెట్ చేసి రీసెట్ ఒకసారి చేసుకోండి. రీసెట్ చేసుకొని క్లోజ్ చేస్తే మనం ఒక్కో పార్టికల్ కావాల్సిన దగ్గరే పెట్టుకోవటం ఓ పద్ధతి, కావాల్సిన వరకు పార్టికల్ పెట్టుకోవటం అన్నమాట. అది ఇలా ఎంటర్ కొట్టగానే పార్టికల్స్ హైలైట్ అవుతుంది. ఇదో పద్ధతి. ఇలా కాకుండా మనకి ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. పార్టికల్ యొక్క బాక్స్ మీద కొట్టి ఇక్కడ క్రియేట్ పార్టికల్ గ్రిడ్ అని ఒక ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. పార్టికల్ స్పేసింగ్ 0.5 ఉంది. ఒకసారి కర్సర్ ఇక్కడ గ్రిడ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఓ పాయింట్, ఈ కార్నర్ ఓ పాయింట్ క్లిక్ చేసి ఎంటర్ కొడదాం. చూసారికి గ్రిడ్లో పార్టికల్ ఏర్పడితే ఇదో పద్ధతి అనమాట. ఇలా పార్టికల్స్ని మనం 3 రకాలుగా క్రియేట్ చేసుకుంటవచ్చు. వీటి ప్రాపర్టీస్, వీటి మెటీరియల్ ఎట్లా పెట్టాలి, ఈ విధానాలని నెక్స్ట్ పాఠంలో మనం వివరంగా తెలుసుకుందాము.